అది సూదిగా మారింది. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు చెప్పినట్టే ప్రపంచం అంతటా తిరుగుతోంది చాలా సూక్ష్మంగా. ఎక్కడెక్కడ మనుషులు కనపడితే మంచివాడు చెడ్డవాడు నిమిత్తం లేకుండా నేను వాడిని ఏం చంపడం లేదుగా, ఊరికే ముక్కులో దూరుతున్నా అంతేగా, వాడు చచ్చిపోతే నేనేం చేయను అని దూరింది. ఎంతోమందికి ఆ వ్యాధి వచ్చింది. దాన్ని సూచిక అన్న వల్ల మసూచి వ్యాధి అని కూడా అనేవారు ఖచ్చితంగా. అందుకే ఆ వ్యాధి వచ్చింది. దానివల్ల చాలామంది పోతున్నారు. పోతుంటే విచిత్రం ఏంటంటే దీని పరిస్థితి చూడండి. మనిషి ఎంతసేపు ఈ శరీరానికి మేకప్ వేద్దాం, శరీరాన్ని ఏదో రకంగా మార్చేద్దామని చూస్తారండి, మనస్సు మార్చుకోడండి. నేను తరచు మొత్తుకునేది ఏదే, అంకెలు మార్చకండి, అక్షరాలు మార్చకండి, బుద్ధి మార్చుకోండి. మనకి ఏదైనా తేడా వస్తే అంకెలు మార్చేస్తాం, అక్షరాలు మార్చేస్తాం, ఇల్లు మార్చేస్తాం, అవసరమైతే కర్మకాలి ఇళ్ళని కూడా మార్చేస్తాం. వీడు మారడం కర్కట వృత్తాంతం ద్వారా తెలుసుకోవలసింది అదే. దేహం మారింది, దాని బుద్ధి మారలేదు. మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు. దానికి ఇప్పుడు ఆకారం చిన్నది కావడం వల్ల ఒక్క నెత్తురు బొట్టి ఇలా తాగ్గానే కడుపు నిండిపోయింది. మరి ఇంతే కదా ఉన్నది, ఇదివరకు అంత ఆకారం లేదు కదా. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కథని. చిన్న ఆకారంలోకి వచ్చింది, అందుకని అది చిన్న ఆకారంలోకి వచ్చింది, అందరినీ తినేస్తుంది. ఒక్క నెత్తురు బొట్టు చాలు దాన్ని, కానీ అవతలవాడు ప్రాణం పోతున్నాయి. దానికే అనిపించింది, ఈ నెత్తురు బొట్టుకి ఇంత హింస చెయ్యాలా? ఒక్క నెత్తురు బొట్టు ఎక్కడో దోమదో తేలుదో ఒక నెత్తురు బొట్టు దొరకదా? దానికోసం ఇంతమందిని చంపాలా? నేను బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి పనికి మాలిన వరం అడిగాను. నా ఆకలి తీరితే బాగుండు అని అడిగేవాడిని. ఇప్పుడు ఆకలి తీరింది కానీ ఆశ తీరడం లేదు. అది మాట గుర్తుపెట్టుకోండి, ఆకలి తీరినా ఆశ తీరదు. అందుకని అదే మళ్ళీ అయ్యా ఏదైనా మంత్రం ద్వారానో ఔషధం ద్వారానో నన్ను చంపే ఉపాయం చెప్పండి, నాకు ఈ శరీరం బాగాలేదు అని అంటే బ్రహ్మదేవుడే ఒక మంత్రం చెప్పాడు. దాన్నే కరోనా మంత్రంగాను మసూచిక మంత్రంగాను పూర్వం ఉపయోగించేవారు. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ దూరే కురు స్వాహా. ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సఖ 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 చంద్రమండలగతోపి స్వాహా. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మసూచిగా సంబంధమైన వ్యాధి మంత్రం, కరోనా మంత్రం. ఇది వ్యాధులకు సంబంధించిన మంత్రం కాబట్టి మనం బహిరంగంగా చెప్పుకున్నా తప్పేమీ లేదు, ఎవరైనా చదువుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది. ఊరికే అర్థం సులభంగా చెప్పుకుని ముందుకు వెళ్ళిపోతాం. హ్రీం హ్రాం హ్రీం రాం ఇటువంటి బీజాక్షరాలు మీకు మంత్ర జపంలో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మనం నోరు తెరవగానే కాస్త గాలి బయటికి రాగానే వచ్చేది హ. ఆ హాని కనుక ర ర అని నాలిక మడతేస్తే వచ్చేది రా. అందుకే ఎక్కువ బీజాక్షరాలు హరకారం హ్రీకారంతో ఉంటాయి. హ్రీం హ్రాం అన్నాడు, ఆ హకారం తీసేస్తే రీం రాం అన్నాడు. ఆ బీజాక్షరాలని అదే రకంగా అదే పద్ధతిగా గురుముఖత నేర్చుకుని, అందున సూర్యగ్రహణం చంద్రగ్రహణం లాంటి బాగా పట్టించే సమయాల్లో నేర్చుకుని ముందు నదీ తీరంలో కోట్ల కొద్దీ జపం గురువు చెప్పినట్టుగా చేసి తర్వాత ఆ మంత్ర జపం ఒక్కసారి యుద్ధరంగంలో చేసినా ఫలిస్తుంది. మనం కురుక్షేత్ర యుద్ధం మొదలైన వాటిలో చూడండి, అశ్వత్థామ ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు అంటాడు. అంటే ఆగ్నేయాస్త్రం ఇలా తీస్తాడు, ఇలా అంటాడు, ఒక్క సెకండ్ వేసేస్తాడు. ఎలా ఫలించింది? అగ్ని మంత్రం చూస్తే చాలా ఉంటుంది, అది 10 నిమిషాలు పడుతుంది చదివితే. యుద్ధరంగంలో 10 నిమిషాలు వీడు ఆలోచిస్తూ చదువుతున్నాడు, అవతలవాడు 10 బాణాలు వేసేస్తాడు, వీడు పోతాడు ఎక్కడ. అంటే ఈ మంత్ర జపాన్ని అశ్వత్థామ కానీ కర్ణుడు కానీ అర్జునుడు కానీ ఎవరైనా ఇంటి దగ్గర కొన్ని కోట్ల సార్లు చేశారు. ఆ చేసిన సందర్భంలో ఆ శక్తి ఆ అస్త్రంలోకి వెళ్ళేలాగా, మామూలు బాణమే, ఆగ్నేయాస్త్రానికి విశేషమైన బాణం ఏముండదు, కాకపోతే మామూలుది కాకుండా అగ్నిని తట్టుకునే శక్తి కలిగిన లోహంతో దాన్ని తయారు చేస్తారు, అది ఆగ్నేయాస్త్రం. అదే వారుణాస్త్రం అంటే వాన, నీటిని తట్టుకోగలిగే శక్తి కలిగిన లోహంతో దాన్ని తయారు చేస్తారు. దాన్ని అక్కడ పెట్టి అర్చన చేస్తారు. ఏళ్ల తరబడి నాగాస్త్రాన్ని కర్ణుడు అర్చన చేశాడు. అలాగే ఆగ్నేయాస్త్రం కోట్ల కొలది మంత్రజపం చేయడం వల్ల ఏమవుతుందంటే యుద్ధరంగంలో ఒక్కసారి వీడు ఎలా పెట్టి ఆగ్నేయాస్త్రం అనే అగ్ని మంత్రాన్ని ఒక్కసారి జపించినా అది పనిచేస్తుంది. ఎలాగా? పరీక్షల కోసం విద్యార్థులు ప్రశ్నలు కొన్ని జవాబులు కొన్ని కంఠస్థం చేస్తారు. ఇంటి దగ్గర 10 సార్లు చదువుతారు, 15 సార్లు చదువుతారు. పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకోగానే రావట్లా. పరీక్షలో కూడా నేను 15 సార్లు చదువుతానంటే ఇన్విజిలేటర్ ఊరుకుంటాడా?
ఒక ప్రశ్నకి నేను 15 సార్లు గుర్తు చేసుకుని రాస్తానంటే ఊరుకుంటాడా? అలా ఊరుకోడు కదా, నువ్వు ఇంతసేపు ఉండ కదా. అలాగా జపం అనేది ఎప్పుడు ఇంటి దగ్గర సాధన చేస్తే దాని సమయం వచ్చినప్పుడు ఒక్క క్షణంలోనే పనిచేస్తుంది. మనం బాబాగారి మంత్రమైనా అంతే, అమ్మవారి మంత్రమైనా అంతే, ఏదైనా ఇంటి దగ్గర చేయాలి సాధన. ఏదో పని వచ్చినప్పుడు చేద్దామంటే కుదరదు. అక్కడ దాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక చోటకి ఎప్పుడో ఫ్లాస్కు తీసుకెళ్ళాలి మనం అంటే ఫ్లాస్కు ముందు కడిగేసి శుభ్రంగా గిలకరించి కాసేపు నీళ్ళలో ఆరబెట్టి పెట్టుకుంటాం కదా, అప్పటికప్పుడు తీస్తే వాసన వస్తుంది. ఏదైనా అంతే. అలాంటి జపమే ఏదంతా కానీ. అందుకని అది విష్ణు శక్తి, భగవంతుడైన విష్ణువు యొక్క శక్తి. ఓం నమో భగవతి విష్ణు శక్తి మేనాం. ఓ భగవతి, విష్ణు శక్తి అయినటువంటి ఈ కర్కటిని, ఈ సూచిక వ్యాధిని తీసుకెళ్ళిపో. హరహరా, దీన్ని హరించు. నయ నయ 2 సార్లు అంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు చూడండి, ఏదైనా కొంచెం శుభవార్త చెప్పాలా, నాన్న నాన్న అంటాం. ఒకరేగా నాన్న, అనుమానం ఏం లేదుగా. అమ్మ అమ్మ అమ్మ, ముగ్గురు అమ్మలు ఎవరు ఉన్నారు అక్కడ? కంగారు పడినా శుభవార్త అయినా మనం 2-3 సార్లు అంటాం కదా. అలాగే మంత్రజపంలో కూడా ఒక్కొక్కటి 2 సార్లు 3 సార్లు ఉంటుంది. అది ఫలించాలంటే అనాలి. భావోద్వేగం జోడించందే మంత్రజపం ఫలించదు. మంత్రజపం చేసేవాళ్ళకి భావోద్వేగం ఉండాలి, ఎమోషన్ ఉండాలి, అది తీరాలి, ఆ కోరిక తీరాలి అనే తపన ఉండాలి. ఏ కోరిక లేకుండా జపం చేయడం వేరే విషయం, వారికి ఏం ఎమోషన్ అవసరం లేదు. అందుకని ఒక భావోద్వేగం ఉండాలి. ఆ భావోద్వేగంలో హరహరా, హరించో హరించో, చూస్తావేటి ఇంకా, నయ నయ, తీసుకుపో, ఒక క్షణం ఆలస్యం చేయొద్దు ఇక్కడ. పచ పచ, మొత్తం ఉడకబెట్టేయి. మధ మధ, మొత్తం చిలికేయి, మొత్తం ఈ వ్యాధి ఇంకా ఉండడానికి వీల్లేదు. ఉత్సాదయ, దూరంగా తీసుకుపో. మళ్ళీ చెబుతున్నా, దూరే కురు శ్వాఖ, బాగా దూరంగా తీసుకుపో. ఎంత దూరంగా తీసుకెళ్ళాలి? ఓం హిమవంతం గచ్చ జీవ. ఓ మసూచి, ఓ సూచిక అనే జీవ, నువ్వు హిమవత్ పర్వతానికి వెళ్ళు. అంతేకాదు సఖ సఖ సఖ, ఇది ఆశ్చర్యం. ఈ అక్షరం ఎందుకు ఉంటుంది అంటే సకారం చంద్రమండల బీజాక్షరం. చంద్రుడికి సంబంధించిన బీజాక్షరం స, అగ్నికి సంబంధించిన బీజాక్షరం ర. ఇలా కొన్ని తేడాలు ఉంటాయి. అందుకని ఆ అగ్ని మంత్రాల్లో రకారాలు ఎక్కువ ఉంటాయి, చంద్ర మంత్రాల్లో సకారాలు ఎక్కువ ఉంటాయి. సఖ 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 అని 3 సార్లు ఖచ్చితంగా సామవేద ఉచ్చారణ ప్రకారం పలికితే చంద్రమండల ద్వారాలు తెరుచుకుంటాయి. వేదం అంత గొప్పది అనుమానించాల్సిన అవసరం లేదు. అందుకే వేద పండితులు కనపడితే చాలు మనం నమస్కారం చేయాలి, మిగిలిన విమర్శలు అనవసరం. వారు కనపడితే చాలు మనం నమస్కారం చేయడమే, అంతే. అందులో సామవేద పండితుడు మరీను అది పూర్తిగా ద్వారాలు తెరుచుకునేటువంటి సామవేదం. వేదానాం సామవేదోస్మి అన్నాడు భగవద్గీతలో. అందుకని సఖ 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 చంద్రమండలగతోపి స్వాహ. నువ్వు చంద్రమండలానికి వెళ్ళినా సరే అక్కడ ఉండి స్వాహ, ఇంకెక్కడ ఉండడానికి వీళ్ళు. స్వాహ అంటే అయిపోవడమే. మనకు కూడా అన్నారు కదా, ₹1 కోటి స్వాహ అన్నది ఇక్కడ. అంత పవిత్రమైన మాటలు ఇలా అపవిత్రమయ్యే. స్వాహ అంటే అగ్నిలో వేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయదన్నమమా, అగ్నయే స్వాహ, అగ్నయదన్నమమా, వరుణాయ స్వాహ, వరుణాయదన్నమమా అంటే స్వాహ అంటే సమర్పణ. అందుకే వారికి ఆఫీస్కి వెళ్ళాం, ఇచ్చుకున్నాం 5,000 స్వాహ అంటాడు. అందుకని చంద్రమండలగతోపి స్వాహ, నువ్వు చంద్రమండలానికి వెళ్ళినా సరే అక్కడే స్వాహ అయిపోవాలి, మళ్ళీ ఈ లోకానికి రావద్దు అన్నాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకుని మనం ముందుకెడదాం. సకారం చంద్రమండల బీజాక్షరం. చంద్రుడంటే అమృతం. సరిగ్గా మన మాడు స్థానంలో ఉండేవాడు చంద్రుడే. అందుకే దేవతలకి ఇక్కడ చంద్రకళ ఉంటుంది. ముఖ్యంగా శివుడికి, లలితాదేవికి, వినాయకుడికి, పాండురంగస్వామికి కూడా ఉంటుంది కొందరు దేవతలకి. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న అమృతం పైనుంచి మన శరీరంలోకి స్రవించాలి. అది కొండనాలిక ద్వారా స్రవిస్తుంది. ఆ కొండనాలికకి మన నాలికని తగిలించేటువంటి అభ్యాసం లంబికా యోగం అంటారు. అది చేయగలిగితే అంది మీద పడే అమృత బిందువులు నాలిక మీద పడతాయి. నాలిక మీద పడి లోపలికి జఠరాగ్నికి పెడితే మళ్ళీ 5 ఏళ్ళైనా ఆకలేదు, దప్పికుండదు. అమృత బిందువు అంటే అర్థం అది. అది మనకు యోగం లేదు. ఎందుకంటే కొండ నాలిక పైన మన నాలిక ఎంతసేపు పానీపూరి కోసం ఏడుస్తుంది. ఇది నేను వస్తూ ఒక విచిత్రం చూశాను. ఓ ఇలా ఉంటారా మనుషులు అనుకున్నాను. పానీపూరి బండి ఒకటి కనపడింది. నిన్న వస్తుంటే పానీపూరి బండి ఒకటి కనపడింది. అక్కడ కుర్రాళ్ళు, అమ్మాయిలు, యువకులు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. వాళ్ళు ఉన్నారు, ఏదో పాపం ఆబగా తింటున్నారు. నేను చెప్పాను కదా, వాడి చెయ్యి పవిత్రం, వాడు ఉదకం పవిత్రం, ఆ బండి పవిత్రం, పక్కన మురుక్కాలవ పవిత్రం. 1 కోటి మంది చూశారు. ఆ పక్కన ఒక 40 ఏళ్ళ ఆవిడ ఉంది, ఒక స్త్రీ. సరే, ఆవిడకి 40 ఏళ్ళు అంటే ఆవిడ ఒప్పుకోదులేండి, 30 అంటుంది, అది వేరే విషయం అది. కానీ పాపం నన్ను చూసింది ఆవిడ. హాయ్ అంది ఇలా పానీపూరి దగ్గర ఉండి.
ఫోన్ చూపించిన రకం ఇందులో మిమ్మల్ని చూస్తున్నానని చెప్పడం అనమాట. నన్ను చూస్తున్నారు, పానీపూరి తింటున్నారు, నమశివాయ. మనం మనుషులకి విలువిస్తున్నామండి, మాటలకి విలువ ఇవ్వట్లేదు. అందరికి నమస్కారం పెట్టుకోరుతున్నాను. నా కాళ్ళ మీద పడి నాతో ఫోటోలు దిగి నన్ను గౌరవిద్దాం చూడకండి. నా మాటల్లో మీకు నచ్చినవి చేయండి అమ్మా, నచ్చని వదిలేయండి. ఇవాళ 3వ రోజు కాబట్టి నేను చెబుతున్న కార్యకర్తలు తప్ప మరి ఎవ్వరు ఏమి ఇచ్చినా నేను పుచ్చుకోను. వారు శాలువ కప్పుతారు, సన్మానం చేస్తారు, అంతవరకే. ఇంకెవ్వరు ఏమి ఇచ్చినా పళ్ళు, ఫలాలు, పంచెలు, పారితోషికాలు, కట్నాలు, కానుకలు కూర్చున్నాయి చెల్తా మొత్తం ఒక్క ముక్క నేను కానీ నా శ్రీమతి కానీ తీసుకునే సమస్య లేదు. ఎవ్వరు మా చేతుల్లో ఏం పెట్టద్దు. మిమ్మల్ని చేతులు జోడించి నేను కోరుతున్న భిక్ష, ఈ 3 రోజులు మీరు విన్న మాటల్లో మీకు నచ్చినవి వెంటనే ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టండి. లేకపోతే మొత్తం ఈ శ్రమ అంతా దండకిది. నాకేనా ఏదైనా ప్రయోజనం ఉంటుంది, వారు సన్మానం చేస్తారు. మీకేం ప్రయోజనం ఉంది? ఒక్కపోసేస్తుంటే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఆచరిస్తే కదా ప్రయోజనం. ఒక గురువునో ఎవరినో గౌరవిస్తున్నామంటే వారి మాటలు ఆచరించాలండి. వారింటికి వెళ్ళడం, రోజు వారి మీద ఎక్కడం, కూర్చోవడం ఏమిటిది? పాము వేసుకుని రాసేసుకోవడం దేనికిది? ఈ సాంగత్యాలు ఇవి వదిలిపెట్టాలి. ఈ పలకరించలేదు, చూడలేదు, పలకరించరు, అనవసరం. అది అందరం ఎంతో మనం అంతే. ఎందుకు పలకరించాలి? అవసరం ఏంటి? ఎందుకు గుర్తుపట్టాలి? గుర్తింపులు, గౌరవాలే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి ఈవేళ. ఇంతమంది జనంలో ఎవరిని గుర్తుపడతాం? గుర్తుపట్టకపోతే నష్టం ఏమిటి? ఈ ఐడెంటిటీ నాశనం అయితేనే అస్తిత్వం ఉంటుంది. అస్తిత్వమే భగవంతుడు. ఎంతసేపు ఐడెంటిటీ, నేను. ఈ నేను చస్తే కానీ ఆ దేవుడు దొరకడు మన వరకు. ఆ నేననేది పోవాలి. ఒక మహాసముద్రంలో మనం ఒక నీటి బిందువు అంతే. ఒక పెద్ద ఇసుక కుప్పలో మనం ఇసుక రేణువు. ఎవరు మనం గుర్తించాల్సిన అవసరం లేదు. నీ గుర్తింపు నీకుంది, నువ్వు గుర్తించుకో చాలు. ఈ ధోరణికి వస్తేనే వేదాంతం అర్థం. వేదాంతం చాలా తీవ్రమండి, అదేం చమత్కారమైన విషయం కాదు అది. ఒక గురువుని గౌరవించడం అంటే ఆయన మాటల్ని గౌరవించాలి. మనిషిని గౌరవించడం ఏమిటి? ఎంతమంది ఏం గౌరవం చేస్తారు? ఆ మాటలను ఆచరిస్తే మీరందరూ ఆచరించిన ద్వారా సమాజం బాగుపడిన పుణ్యం అంతా నాకు, నా కుటుంబానికి వస్తుందమ్మా. అనుమానం ఎలా వస్తుంది? నేను చూస్తున్నా, వస్తుంది. సమస్యలు మా ఇంటి దగ్గరికి కూడా రావమ్మా. నేను చాలా ధైర్యంగా చెబుతున్నా. నా ఇంటి వాకిట్లోకి రాదే సమస్య. నా ఇంటి ముందు కాపలా ఉండేది కనకదుర్గాదేవి. అనుమానమే లేదు అక్కడ. రానివ్వదు ఆవిడ. నేను చూసుకుంటాను రా, నీకెందుకు? నా దగ్గరికి రాదు అసలు. నాకు ఫోన్ రాకముందే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకు అవుతుందో నేనే ఆశ్చర్యపోయాను. అసలు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు. మనం చిత్తశుద్ధితో ఉంటే. మనం డబ్బులు ఆశించి పీఠాలు పెట్టి గుళ్ళు కట్టి వ్యవహారాలు చేసి వ్యాపారాలు నేను కూడా చేస్తే అయిపోయినట్టే, పతనం అయిపోయినట్టే. అనుమానం లేదు ఇక్కడ. భక్తులు పెరుగుతారు, శిష్యులు పెరుగుతారు, డబ్బులు పెరుగుతాయి, జబ్బులు కూడా పెరుగుతాయి. మనిషిని గౌరవించడం అంటే మాటల్ని గౌరవించడం దయచేసి దృష్టిలో పెట్టడం. అందులో మీకు నచ్చినవి చేయండి, అన్నీ చేయమని నేను చెప్పట్లేదు. ఆ నచ్చినవైనా చేయాలి కదా. ఆచరణకి ప్రాధాన్యం వేయండి, లేకపోతే మామూలుగానే ఉంటుంది అంతా కూడా. అందుకే చెబుతున్నా ఒక్క మాట. అమృతం అందరికీ ఉంది, చంద్రుడు అందరికీ ఉన్నాడు, శివుడికి మాత్రమే ఉన్నాడు అనుకోవద్దు. ఆయనకు ఉన్నాడనే విషయం తెలుసు, మనకి తెలియదు, అంతే తేడా. 3వ కన్ను అందరికీ ఉందమ్మా, శివుడు ఒక్కడికే లేదు, ఇక్కడ మనకి ఉంది. అది తెలుసుకోలేదు, మనకి మూసుకుపోయింది ఇక్కడ అడ్డంగా. కళ్ళు మూసుకుపోయాయి అంటారు, అందుకని. ఆయనకి తెలుసుకుని ఉంది, అంతే తేడా. ఆ 3వ కన్ను తెరవాలి మనం. భూమధ్యంలో సుషుమ్నా నాడి ద్వారా యోగాభ్యాసం చేసే ప్రయత్నం చేయాలి. ఇది ఎడానాడి, ఇది పింగళా నాడి, మధ్యలోంచి సుషుమ్నా నాడి. ఆ నాడి ద్వారా మనం నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏ నామజపం మీరు వాయువుతో కలిపి తీవ్రంగా చేసినా 3వ కన్ను తెరుచుకుంటుంది. ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే ఏం చెప్పలేము, మనం అదృష్టం, దైవానుగ్రహం. ఎన్నేళ్ళైనా పట్టచ్చు, 10 నిమిషాల్లో తెలుసుకోవచ్చు, ఎవరు చెప్పలేరు. దానికి జన్మాంతర సంస్కారము ఉండాలి, మన ప్రయత్నము ఉండాలి, అనేక రకాల కలిసి రావాలి పరిస్థితులు. నీరసపడకూడదు, ప్రయత్నం చేయాలి. సకారం అమృత బీజాక్షరం కదా, భగవత్ స్మరణాన్ని నేను చెబుతున్నాను కదా. గమనించండి, సంస్కృతంలో పదాలు ఎలా ఉంటాయో. అందుకే దాన్ని దేవభాష అంటారు. స్మరణం, అందులో సకారం తీసేయండమా, మరణం. అంటే భగవత్ స్మరణ ఎప్పుడు మానేశామో అప్పుడు మనం మరణించినట్టు లెక్క. అంతే. స్మరణం, సకారం తీసేయండి, మరణం. సకారమే అమృతం. ఇప్పుడు చెప్పుకున్న సఖ హిమవంతం గచ్చ జీవ చంద్రమండలగతోపి స్వాహ. చంద్రుడు బీజాక్షరం, సకారం. చంద్రుడు అంటే అమృతం, సకారం అంటే అమృతం. స్మరణం అంటే నువ్వు స్మరణ చేస్తే అమృతం, సాధిసేస్తే మరణం. నీ ఇష్టం, ఏం చేస్తావు చేసుకో. భగవంతుడు నువ్వు ఎంతసేపు స్మరిస్తావో అంతకే నువ్వు బతుకున్నట్లు లెక్క. మిగిలిన జీవితం అంతా చావే. ఇంకా అది జరిగింది, ఇది జరిగిందని ఏం జరిగినా భగవంతుడికి నీ చిత్తం అంకితం కానప్పుడు జీవితం అంతా దండగా.
అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని ప్రహ్లాదుడు అన్నట్టే ఆ భగవంతుడు ఏందో మత్తెక్కి మాడుతున్న చిత్తం, ఉన్మత్తుల్లా ప్రవర్తిస్తున్న చిత్తం మరో పదార్థాన్ని సేవిస్తుందా, మరో మనిషిని గౌరవిస్తుందా? ఆ ఉన్మత్త స్థితికి మనం వెళ్ళాలి. వివేకానందుడు అంటాడు, భగవంతుని విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు. వాడు పిచ్చివాడు అనకూడదు, మిగిలిన లోకమే పిచ్చిది, వాడు ఒక్కడే మంచివాడు. మిగిలిన లోకమంతా యథవ్యామోహాల్లో పడి ఎడుతున్నారు. డబ్బుల కోసం కొందరు, స్త్రీ పురుష వాంఛల కోసం కొందరు, పదవుల కోసం కొందరు, పీఠాల కోసం కొందరు, అడ్డమైన గడ్డి కోసం కొందరు ఎడుతున్నారు. వాడు ఒక్కడే దేవుడి కోసం ఎడుతున్నాడు, వాడే మంచివాడు. మనం పిచ్చేళ్ళం కానీ వాడు పిచ్చాడు ఎలా అవుతాడండి? ఆ ఉన్మత్తత పొందాలి. అందుకని సకారం అంటే ఇది లెక్క. అందుకని ఆ కర్కటి తపస్సు ఇప్పుడు రాక్షసిగా ఉండి చేసింది కదా, కొడుకు సూచికగా మారింది కదా. అందుకని ఇప్పుడు అనుకుంది, సూచికగా ఉన్నా నాకు ఆకలి తీరింది కానీ ఆశ తీరడం లేదు, అంచేత మళ్ళీ తపస్సు చెయ్యాలి అని ఇప్పుడు ఏం చేసిందంటే, విచిత్రంగా వాల్మీకి తన రచన నైపుణ్యం అంతా చూపిస్తున్నాడు. సూది తపస్సు చేసింది. తపస్సు చేయడానికి సూదికి కూడా యోగ్యత ఉన్నప్పుడు మనుషులకు ఎందుకు యోగ్యత ఉండదండి? దయచేసి ఎవరు చెప్పినా నమ్మకండి. వీళ్ళు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, ఆడాళ్ళు చేయకూడదు, ఈ వర్గాలు చేయకూడదు, అడ్డగోలు మాటలు చెప్పి హిందూ మతాన్ని చీల్చేశారమ్మా దుర్మార్గులు. మొహమాటం లేకుండా అమ్మవారు నాకు ఇచ్చిన కంకణం సాక్షిగా చెబుతున్నా, ప్రతి జీవి తపస్సు చేయొచ్చు, ప్రతి జీవి తపస్సు చేయొచ్చు. అందరికీ అధికారం ఉంది. ప్రతి జీవి వేదం చదవచ్చు, ప్రతి జీవి శాస్త్రం చదవచ్చు. చదవండి, మీకు ఏమైనా అయితే నాది పూచి నాకు ఇచ్చేయండి. ఆడాళ్ళు చదవద్దు, మగాళ్ళు చదివి అథవ నిబంధనలు అన్నీ చెబుతున్నారండి. ఇక్కడ పని లేకుండా సగం జాతిని చదవనీయకుండా చేశారు ఇంతకాలం. అసలు ఏముందో ఎవరికి తెలియదు. వీళ్ళు చచ్చిపోయారు, అక్కడ ఏముందో తెలియదు. అక్కడ నాకు మంటెత్తిపోతుంది ఇలాంటివి చదువుతుంటే. సగం జాతిని చదవనీయకుండా చేశారు. ఆడాళ్ళు చదవ ఏమిటి? ఆడాళ్ళు ఏం పాపాత్ములు? నాకు అర్థం కాదు. ఇక్కడ భగవద్గీత కూడా చదవద్దని చెప్పడం విన్నాను నేను టీవీలో. ఏం చెబుతున్నావురా మూర్ఖుడా అనుకున్నాను నేను. భగవద్గీత కూడా ఆడాళ్ళు చదవదు, అదేమిటిది? ఎన్ని రకాలు చెప్పేస్తారో పాటు. గాయత్రి మంత్రం గాయత్రి ఆడది, గాయత్రి స్త్రీ, పురుషుడు కాదు ఆవిడ. విద్య అంటే సరస్వతి స్త్రీ. ఆ స్త్రీని పట్టుకుని ఆడవబట్టే కదమ్మా మాకు ఈ విద్య అంతా వచ్చింది. సరస్వతిని పట్టుకుని విద్యకు స్త్రీలను ఎలా దూరం చేస్తారు? ఏ మంత్రానికైనా స్త్రీలను ఎలా దూరం చేస్తారు? అపవిత్ర స్థితులు ఏమన్నా ఉంటే అది వాళ్ళకి తెలుసు అంటే మనం చెప్పక్కర్లేదు. ఇక్కడ వాళ్ళకి తెలుసు చేయకూడదని, చాలు అంతే, ఇంకేం అక్కర్లేదు దానికి. ఆ మాత్రం తెలియదు. ఎవరి శరీరం శుభ్రంగా ఉందో అశుభ్రంగా ఉందో వారికి తెలియదు, మనం చెప్పాలా? మానేస్తారు, అప్పుడు మిగిలినప్పుడు చేస్తారు. దీనికి నిబంధనలు ఏమిటి? కొన్ని కులాల వాళ్ళు చదవద్దు, ఎన్ని రకాలు పెట్టేసి హిందూ మతాన్ని మొత్తం చీల్చిపారేశారమ్మా. ఇవాళ మళ్ళీ వాళ్ళ కాళ్ళు పెట్టుకుని ప్రార్థిస్తున్నారు, మా దాంట్లోకి రండి. మా కర్మ అంటే ఇదే. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. అంచేత మొహమాటం లేకుండా హిందూ ప్రవచనకర్తగా చెబుతున్న అయామేమే యథేమాం వాచం కళ్యాణీమావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ. వేదంలో ఉన్న మాట మహర్షి దయానంద సరస్వతి విశేషంగా ప్రచారం చేశాడు. ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిందమ్మా ఈ మాట ప్రచారం చేసినందుకు. నేను ధైర్యంగా చెబుతాను, సత్యమే చెబుతాను, ఎవడేమనుకున్నా మంచిది. మహర్షి దయానంద సరస్వతిని ఈ మాట చెప్పినందుకు పాల గ్లాసులో గాజు పొడి కలిపి చంపేశారమ్మా. ఇంటికి పిలిచి పాలిచ్చి గాజు పొడి కలిపారు. పాపం తాగేశాడు తెలియక. లోపలికి వెళ్ళి మొత్తం పేగులు విచ్ఛిన్నం అయిపోయి చచ్చిపోయాడు ఆయన. నువ్వు అందరినీ చదవమని చెబుతావా? నేను చెబుతున్నా, కలిపిచ్చేయండి, తాగుతాం, చచ్చిపోతాం హాయిగా, ఏం మరి భయం లేదు. ఇది సత్యం. ఇది పరమసత్యాలన్నీ బయటికి రావట్లా. ఎక్కడికక్కడ ఒక వర్గం, ఒక మనిషి ఎవడో పెత్తనం చేస్తాడు. ఇక్కడ ఎవడు పెత్తనానికి? ఇది రాక్షసి తపస్సు చేసి, ఇప్పుడు సూది తపస్సు చేసి చెప్పమని. సూదుకున్న అర్హత మనిషికి ఉండదా? అందున బ్రహ్మరాక్షసి సూది తపస్సు చేసింది. దాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి. ఎంత వర్ణించాడు అంటే, శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై యోగ వాసిష్ఠంలో ఆయన వర్ణించిన విధానాన్ని చూసి సాగరఘోష కావ్యంలో ఈ సూచి తపస్సు చేస్తున్న విధానాన్ని వర్ణించాను నేను. ఆ తపస్సు ఎంత అందంగా ఉంది, దానికి భగవంతుడు ఎలా సాక్షాత్కరించాడు అంటే, శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ధి సంచారి అయి వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ధి సంచారియై వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై.
సూచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి, సూచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి, ఈ సూచీబాల హృదంతరంగమున, ఈ సూచీబాల హృదంతరంగమును సంశోధించినట్లయ్యడిన్. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై, శ్రీచక్ర మహాయంత్రంలో ఏ మహామేరువు దగ్గర ఏ మహాదేవి సంస్థాపితమై ఉందో ఆ శక్తి, ప్రపంచమంతా నిండిన శక్తి అది. క్షీరాబ్ధి సంచారియై, ఆ శక్తే శ్రీమన్నారాయణమూర్తి రూపంలో పాలసముద్రంలో సంచరిస్తోంది. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ధి సంచారియై, వాచారూఢము కాని తత్వమయమై. భగవంతుడి గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదమ్మా, కానీ ఎందుకు చెబుతున్నామంటే మరో దారి లేదు కాబట్టి. ఇంకేం చెప్పమంటావు, ఎలా చెప్పాలంటే వాక్యే కదా, మరో దారి ఏముంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖా, వేదం చెబుతున్నమాట. పరమతత్వాన్ని నువ్వు వ్యాఖ్యానించడానికి పూనుకుంటే వాక్కులు అసమర్థమై వెనక్కి వచ్చేస్తాయో, మనస్సు దాన్ని అందుకోలేక ఆగిపోతుందో, దాన్ని చెబుదామని చూస్తావేమిటయ్యా. చెప్పడం వచ్చిందంటే ద్వైతం, మౌనంగా ఉంటే అద్వైతం. అందుకే రమణ మహర్షి మౌనం మౌనం అన్నాడు. చెప్పడం వచ్చింది అంటే చెప్పేవాడు వేరు, వినేవాళ్ళు వేరు. ద్వైతం వచ్చేసింది ఇక్కడ. ద్వైతం ఉన్నప్పుడు ఖచ్చితంగా అహంకారం వస్తుంది. ఎందుకని, నేను చెప్పా, ఎంతమంది వచ్చి విన్నారు, అది కూడా నిలబడి వింటున్నారు, వచ్చేస్తుందమ్మా ఈ జీవుడికి అహంకారం. ఆ రాకుండా ఉండడానికి నేను చేస్తున్న అభ్యాసం ఏంటో తెలుసా, చిన్నపిల్లాళ్ళలో మాట్లాడుతున్నా, మీ మధ్యలోకి వచ్చి మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా. మీరెంతో నేను అంతే, మీరెంతో నేను అంతే. నాకు ఏ అహంకారం నా గుండెల్లో ప్రవేశించకుండా ఉండాలంటే ఆ చిట్ట చివర కూర్చున్న వ్యక్తికి కూడా నేను భక్తిగా నమస్కారం చేసి వెనక్కి రావాలి. నాయన నువ్వెంతో నేను అంతే, నువ్వెంతో నేను, నీ దగ్గరికి నేనే వస్తా. పై స్థాయిలో ఉన్నవాడెవడు ఇలా రాడమ్మా. నేను బడాయి మాటలు చెప్పట్లా, నేను నేర్చుకున్నా. పద్మశ్రీ బిరుదం వచ్చాక నేర్చుకున్నాను. ఇది గర్వం పెరగద్దు, గర్వం పెరగద్దు. సమస్త జీవుల్లో మనం ఒక్కళ్ళం. ఈ గుడి ఊడిచేవాడెంతో నేను అంతే. వాడు అదృష్టవంతుడు, ఊడుస్తున్నాడు. నాకు ఆ యోగం లేదు. ఇంకా గుడి ఊడుస్తున్నామంటే కల్మషం అంతా తుడిచేస్తున్నామన్న భావనతో ఊడవాలి. ఆమె స్వీపర్ అని ఎదవ మాట మాట్లాడకూడదు ఇక్కడ. ఇంగ్లీష్ వచ్చాకే చెడిపోయింది మొత్తం అంతా. ఇక్కడ నువ్వు గుడి ఊడుస్తున్నావు, అది భగవత్ సేవ. ఎంత గొప్ప విషయం అది. నేను ఇన్ని ప్రవచనాలు చెప్పినా మన మనస్సుల్లో ఉండే కల్మషం పోగొట్టగలను లేదో నేను చెప్పలేను. కానీ గుడి ఊడ్చేవాడు ఖచ్చితంగా కల్మషాన్ని పోగొట్టగలడు, అనుమానం ఇలా. తీసేస్తున్నాడు, అక్కడ ప్రత్యక్షంగా కనపడుతోంది. ఒక పాఠం చెప్పే మాస్టర్ ఒకరోజు పాఠం చెప్పకపోతే ప్రపంచం మునిగిపోతుంది. పారిశుధ్య కార్మికుడు ఒక్కరోజు ఊడకపోతే హైదరాబాద్ కంపు కొడుతుందమ్మా. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం గౌరవించాలి. మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు మీ ఇళ్ళకి వస్తే మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా. మీ ఇంటి ముందు ఎంతమంది ఉన్నారో చూసి అన్ని చీరలు ఇచ్చేయండి అమ్మా, అన్ని చీరలు ఇచ్చేయండి, దానం ఇచ్చేయండి. నేను చేసి చెబుతున్నానమ్మా, నా ఇళ్ళలో వెనకాల ఉంది సాక్షి. మా ఇంటికి పారిశుధ్య కార్మికులు ముందుకు వస్తే అమ్మా అని పిలుస్తారు. వెంటనే ఆవిడ చీరలు, ఏమండి ఎంతమంది ఉన్నారో లెక్కెట్టండి అంటుంది. ముగ్గురు శారదా అంటాను నేను. 3 చీరలు కిందకి వెళ్ళిపోతాయమ్మా వెంటనే. వారానికి 10 రోజులకు ఒకసారి 3 చీరలు వెళ్ళిపోవలసిందే కిందకి. అంతే. చేయబట్టే కుటుంబం అంతా బాగున్నాం, హాయిగా ఆనందంగా ఉన్నాం. ఆవిడ చేసిందే నేను చెబుతున్నాను ఇక్కడ. ఆవిడ చెప్పలేదు కదా, ఆవిడకి మైక్ ఉండదు, నాకుంది, అందుకని చెబుతున్నాను. చెయ్యాలి. మనం అంతా కలిసి అటువంటి దాన ధర్మాలు చేస్తే పేదరికం ఉంటుందండి ప్రపంచంలో. మనం చెయ్యం. వాళ్ళకి బోల్డ్ డబ్బులు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, మనం ఎందుకు? ఏమిస్తున్నారమ్మా బోల్డ్? మీరు ఎంక్వైరీ చేయండి. 12,000 వాళ్ళ జీతం. టక్కు వేళ్ళు నొక్కేవాడికి 1,00,000 రూపాయల జీతమా? రోడ్లన్నీ ఊడిచేవాడికి 12,000. ఏం వ్యవస్థ నడుస్తోందండి? తిరగబడ్డారంటే తిరగబడరా? వాళ్ళు కష్టపడతారు. తెల్లారగట్ట 3ంటికి వస్తారు వాళ్ళు, 3ంటికి. అందుకే తెల్లారేసరికి రోడ్లన్నీ ఊడిచేయాలి. పైన అధికారి వచ్చి అంటుతాడు. ఇంత చేసి వాళ్ళ జీతం 12,000. అది 3 దఫాలుగా ఇస్తారట. 3 దఫాలుగా ఎందుకు పనికొస్తుంది? శారీరక శ్రమపడే నిమ్న వర్గాలన్నింటినీ మనం గౌరవించాలి. బలహీన వర్గాల్లో, పేదల్లోనే దేవుడు ఉంటాడు. కోటీశ్వరుల్లో ఉంటాడో లేదో నేను చెప్పలేను. పేదవాళ్ళలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఇంకో మాట ఖచ్చితంగా చెబుతున్నా, దేవుడు పేదల పార్టీ, డబ్బున్న వాళ్ళ పార్టీ కాదు. దేవుడు కుచేరుడికి సమస్త సంపదలు ఇచ్చాడు, కుబేరుడు అప్పు ఎగ్గొట్టాడు, అదే లెక్క. ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణుడు కుచేలుణ్ణి బాగు చేశాడు, కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చలేదు. ఏదవ సన్నాసి వడ్డీ ఇస్తాను పుచ్చుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామి. అంటే దేవుడు ఎవరి పార్టీ? పేదల పార్టీ. మీరు కూడా పేదల పార్టీ అయితేనే దేవుడు దర్శనమిస్తాడమ్మా, అనుమానం ఎలా.
డబ్బున్న వాళ్ళకి మరీ సన్మానాలు చేసి బంధువులకి మిత్రులకి పెట్టకండి అమ్మ చీరలు. వారు మూతి ముద్దాపురం తిప్పుతారు కానీ మీరు పెట్టిన చీర గౌరవించరు, ఎందుకంటే వాళ్ళకి బాగా ఉంది. అదే లేని వాళ్ళకి ఇస్తే ఆ అమ్మ పెద్దమ్మ జమీందార్ లక్ష్మీదేవిలా ఉంటుంది, ఆవిడ చీర నాకు ఇచ్చింది అని ఎన్నేళ్ళు కట్టుకుంటుంది ఆ తల్లి ఆ చీరని. ఎంత పుణ్యం మనకమ్మ బిడ్డ ఎవరికి చెయ్యాలి దానాలు ధర్మాలు, అటువంటి వాళ్ళకి చెయ్యాలి. అందుకే భగవతత్వం వాచారూఢం కాకపోయినా ఎందుకు చెబుతామంటే లోకమంతా నిన్న చెప్పుకున్నాం మనం, ఏష ఏవ జగద్రూపం జగద్రూపంతునేశ్వరే. ఈ కనిపిస్తున్నదంతా జగత్తే, కానీ దీన్ని ఆరాధించే విధానం ఎలాగా? యా విచార్యతే విద్యా తథా సా భవేత్తు. ఎక్కడెక్కడ నీకు ఏ స్వరూపంలో భగవంతుడు కనపడుతున్నాడో దాని తత్వం గురించి ఆలోచించమన్నాడు. అంటే యా విచార్యతే విద్య, ఏ వస్తువులో ఏ ప్రత్యేకత కనపడుతుందో ఆ ప్రత్యేకతే భగవంతుడు. ఈ మైకులో నా ధ్వనిని లాగి మీకు వినిపించే శక్తి ఉంది, ఆ ధ్వని భగవంతుడు, మైకు కాదు. మైకు ఊరికే ఉంది. అంచేత మైకును మనం గౌరవించడం అంటే అర్థం ఏమిటి? మైకును తిన్నగా పెట్టుకుని మాట్లాడాలి. మైకా జనమక గౌకా జనమక అని నీళ్లు పోసామనుకో పనిచేయడం మానేస్తుంది. మనం ప్రతిదానికి అభిషేకాలు అర్చనలు మొదలెట్టాం. దేవుడు అనగానే పూజ, అభిషేకం పోసాయి, నీళ్లు పోసాయి, పాలు పోసాయి, నీకు తోచిందల్లా పోసాయి, గుళ్ళన్నీ పాడిపోయాయి. అక్కడ పళ్ళరసం పోసాయి, ఎవడు చెప్పాడో తెలియదు, పళ్ళరసం పోసేయాలని. కుళ్ళిపోయిన పళ్ళరసాలన్నీ పట్టుకొచ్చి దేవుడి మీద పారేస్తున్నారు ఇక్కడ. దానికో ఫలితం, దీనికో ఫలితం, మొత్తం డిపార్ట్మెంట్ తయారైందండి ఇక్కడ. అని ఏది ఎందుకు చెప్పారో మనకేం అక్కలా. కుర్చీని గౌరవించడం అంటే కూర్చోవడం, శుభ్రంగా తుడిచి కూర్చో. దానికి పూలదండ వేస్తావు అర్థం లేకుండా, ఎవడన్నా పోయాడు అందులో ఉన్నాడుగా. ప్రతిదానికి పూలదండ వేసి, ప్రతిదానికి నమస్కారాలు చేసి, ప్రతిదానికి నీళ్లు పోయాలా? ఏ వస్తువుని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించడమే పూజ. నన్ను మన్నింతులుగాక మొహమాటం లేకుండా చెబుతున్న, బాత్రూమ్ శుభ్రంగా కడిగితే అది భగవంతుడి సేవమ్మ, భగవంతుడి సేవ. దాన్ని అసహ్యించుకోకండి, అది భగవంతుడి సేవ. మన బాత్రూమ్ మనం కడిగినా సరే అది శుభ్రం, అది వాడుతున్నాం కదా, ఎలా వాడాలో అలా వాడుకో, అది సేవ అది. అప్పుడు మీరు ఇంట్లో ఏ పని చేసినా భగవత్ సేవ, ఉద్యోగంలో ఏ పని చేసినా భగవత్ సేవ, ఎక్కడికి వెళ్ళినా భగవత్ సేవ, శుభం అశుభం రెండూ భగవత్ సేవ. నిరంతరం భగవత్ సేవలోనే ఉన్నాం. అది జీవితం అంటే లెక్క, అది జీవితం అంటే లెక్క. చేసే ప్రతి పనిని భగవత్ సేవగా భావించాలి, కానీ భగవత్ సేవ అంటూ ప్రత్యేకంగా బోర్డు కట్టుకుని కొన్ని పనులు ఉండవండి. దేవాలయం ఓడవడం భగవత్ సేవ కాదు, నీ ఇల్లును ఊడ్చుకోవడం కూడా భగవత్ సేవే. ఆ చేసేటప్పుడు నమ శివాయ నమో నారాయణాయ అనే మంత్రజపం చేస్తూ ఇల్లు ఊడిస్తే నువ్వు శివుడికి అభిషేకం చేస్తున్నావు, ఇల్లు ఊడవట్లేదు అక్కడ. అప్పుడు శివుడే వచ్చి నీ ఇంట్లో ఉంటాడు, బాగా ఊడిచావు, చాలా బాగుంది, గుడి కంటే ఇదే బాగుంది అని కూర్చుంటాడు అక్కడ. మరి ఆయనకి శుభ్రంగా ఉండడం కావాలి కదా. మన ఇంట్లో మనం చేసుకునే పనులన్నీ భగవత్ సేవగా భావిస్తే నిరంతరం భగవత్ సేవలో ఉన్నట్టేనండి. వేరే ఏం చేయాలి ఇక్కడ? మన మనస్సు భగవంతుడి మీద ఉందా లేదా? శరీరం అనేక పనులు చేస్తూ ఉంటుంది, దానికేముంది? అందుకని వాచారూఢముగా అనే తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై భగవత్ సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటే అది అతి ప్రాచీనమైన విజ్ఞానం. నిన్ననే ఓ మాట చెప్పుకున్న, పదార్థం ఎంత తాజా అయితే అంత బాగుంటుంది, పరమార్థం ఎంత పాతదైతే అంత బాగుంటుంది. అది ప్రాచీన విజ్ఞానం, వేదం. మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇతర మతస్థులు ఎవరైనా అయ్యా మీ గ్రంథం ఎప్పుడు పుట్టింది, మీ దేవుడు ఎప్పుడు పుట్టాడంటే ఓ తేదీ ఉంది ఖచ్చితంగా చెబుతారు. అంతకంటే ముందు పుట్టిందనడానికి అవకాశం లేదు కదా. కానీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా అనూచారంగా లక్షల సంవత్సరాలుగా కొనసాగుతున్నది ప్రపంచంలో హిందూ మతం ఒక్కటే, హిందూ మతం ఒక్కటే. పైగా దీనికి ఒక నాయకుడు ఉండడు, ఒక గ్రంథం ఉండదు, అదే దీని గొప్పతనం. మీ గ్రంథాలు ఏవి అంటే మనం ఒక పేరు కాదు, ఒక 100 పేర్లు చెబుతాం, చెప్పానండి అవండి ఇక్కడ. ఒక 100 చెబుతాం ప్రసిద్ధమైనవి మా గ్రంథాలు. రామాయణం, భారతం, భాగవతం ఎన్నున్నాయి, యోగవాసిష్టం, అష్టావక్ర గీత 100 ఉన్నాయి, రూపుగీత ఇంకా 100 ఉన్నాయి. శంకరాచార్య రాసిన గ్రంథాలే 153 ఉన్నాయి, 100 దాటిపోయి. ఇవన్నీ మన గ్రంథాలు. ఇవి దేని ప్రాధాన్యం దానుకుంది ఇక్కడ. ఒక లీడర్ ఉండడు, దీనికి ఉండక్కర్లేదు, అవసరం లేదు. నువ్వే దేవుడు అని చెబుతున్నది ఏకైక మతం హిందూ మతం ఒకటేనండి. దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పదు, నువ్వే దేవుడు, నువ్వే దేవుడు, అది తెలుసుకో. తత్వమసి, తత్వమసి తెలిస్తే తత్వమసి, తెలవకపోతే తత్వమసి, అంతే లెక్క. అది తెలుసుకోవడం కోసమే ఇదంతా. ప్రాచీన విజ్ఞానమై శుచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లు నా శక్తి. సూది రంధ్రంలో ఉన్నది అదే, హిమాలయం అంత ఎత్తుగా ఉన్నది అది. ఎక్కడుంది ఈ మాట? అనుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన భారభృత్కథితో యోగి. విష్ణు సహస్రంలో మాటలు ఇవి.
సహస్రార్చి సప్త జిహ్వ సప్తయుధా సప్తవాహనక అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మఘాన్. అణువు ఆయనే, బృహత్తు ఆయనే. అణువు అంటే చిన్నది, బృహత్ అంటే చాలా పెద్దది. గుణభృత్తు గుణము కలిగిన వాడు ఆయన, ఒక లక్షణాలతో ఉన్నవాడు ఆయనే. నిర్గుణో ఏ లక్షణాలు లేనివాడు ఆయనే. గుణభృన్ నిర్గుణో మఘాన్ అధృతస్వాధృస్వధృత స్వాస్యక. ఇది విష్ణు సహస్రంలో మాట. అందుకే నేను నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, పారాయణ చేసి కంపెనీ మూసేయకండి. కనీసం 10 అర్థాలు తెలుసుకున్నాక మూసేయండి, అప్పుడు బాగుంటుంది ఆ పారాయణ. ఎన్నిసార్లు పారాయణ చేసాం, ఎంతమంది కూర్చొని చేసాం, ఎవరి ముందు కూర్చొని సాక్షాత్తు విష్ణుమూర్తి ముందు కూర్చొని చేసినా నీ బుద్ధి నువ్వు మార్చుకోకపోతే విష్ణుమూర్తికి దాన్ని మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఇది దృష్టి పెట్టు. ఎంతసేపు ఎక్కడ చేసాం, ఎవరితో చేసాం, ఎన్నిసార్లు చేసాం, ఇదంతా అనవసరపు లెక్కలేవి. నీకు దాని అర్థం తెలిసిందా? అందుకే అర్థం తెలియాలంటే రోజు 100 నామాల అర్థాలు ఎవరు చదవలేరు. రోజుకు 10 లెక్క పెట్టుకోండి. 100 అయ్యాక ఒక 10. విష్ణు సహస్రం ఒక శ్లోకంలో ఉన్న పదాలు, ఓ శ్లోకమే. 108 శ్లోకాలు ఉన్నాయి. 108 రోజుల్లో మీకు అర్థం తెలిసింది. ఏడాదికి 3 సార్లు మీరు అర్థంతో సహా పారాయణ చేశారు. 2 ఏళ్ళు అయ్యేసరికి మీరే అర్థం చెబుతారు, మేము చెప్పక్కల. అర్థం తెలిస్తేనే మనస్సు లగ్నం అవుతుంది. మన అందరి మనస్సులు పారాయణ చేస్తున్నా సరే దాని మీద ఎందుకు లగ్నం అవ్వట్లేదు అంటే మనకు అర్థం తెలియదు, ఏం చదువుతున్నామో తెలియదు, టేప్ రికార్డర్ పాడినట్టే పాడుతున్నాం. అందుకే మీ పారాయణ చేసేవాళ్ళు ఒకసారి గమనించుకోండి. ఎక్కడైనా ఆగిపోతే మీకు గుర్తు రాదు, ఎందుకంటే అర్థం తెలిస్తేగా. ఎక్కడ ఆపాం మళ్ళీ ఎవడో చెప్పాలి, అక్కడో తాటాక ముక్కట్టి. ఎందుకు వస్తుంది? ఇది యాంత్రికమైపోయింది పారాయణ. పారాయణ యాంత్రికం కాకుండా ఉండాలంటే రోజుకు 10 అర్థాలు తెలుసుకోండి, ఎక్కువ అక్కల్లా. ఊరికే ఒక్క మొక్కలో అర్థం. అణువంతటి వాడు చాలు, బృహత్ అన్నిటికంటే పెద్దవాడు చాలు, కృషక సన్నగా ఉన్నవాడు, చిక్కిపోయినవాడు, స్థూలక లావుగా ఉన్నవాడు చాలు. ఒక్కొక్క మాట 10 మాటలు తెలుసుకోవడానికి 2 నిమిషాలు కూడా పట్టదమ్మా. లలితా సహస్రము అంతే. ఇలా మీరు 108 అర్థాలు తెలుసుకోవడానికి, 1000 నామాలు తెలుసుకోవడానికి 100 రోజులు పడుతుంది. సంవత్సరంలో 3 రౌండ్స్ అవుతాయి, 3 ఆవృత్తులు. 2-3 ఏళ్ళు అయ్యేసరికి మీకు మొత్తం అర్థం నోటుకు వచ్చింది. ఇంకెక్కడ మనస్సు ఎందుకు లగ్నం కాదు? అలా మనం అర్థం ద్వారా ఇప్పుడు ఈ మాటలు మీరు ఎందుకని వింటున్నారు? ఇక్కడ అర్థమవుతున్నాయి కాబట్టే కదా. అర్థం కాకుండా నేను కేవలం శ్లోకాలు చదువుకుంటూ పోతే ఏమంటే క్యాసెట్ ఒకటి తర్వాత క్యాసెట్ ఎంత అని అడుగుతారు గుడివాళ్ళు. ఈ క్యాసెట్ ఒకటి మాకు ఇప్పించండి అని అడుగుతారు. ఎందుకు? పారాయణ కూడా అర్థం కావాలంటే అర్థం తెలుసుకోవాలి, అప్పుడు మనస్సు లగ్నం అవుతుంది ఖచ్చితంగా. ఆ లగ్నం పెట్టి చేసింది కాబట్టి సూచిక తపస్సు ఫలించింది. సుచీరంధ్రము అదే, హిమాలయము అదే. అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్. అటువంటి మహాశక్తి ఈ సూచీబాల హృదంతరంగమును సంశోధించినట్లయ్యడి. ఈ చిన్న సూది రూపంలో ఉన్న ఈ రాక్షసి హృదయాన్ని ఏదో సంశోధిస్తోంది. ఇందులో ఏదన్నా దురుద్దేశాలు ఉన్నాయా దీని మనస్సులో? కొంపతీసి కనబడితే ఏమన్నా హిరణ్యకశిపుడిలాగా కోరకూడని వరాలు ఏమన్నా కోరుతుందా అని దేవుడు దాని హృదయంలో ప్రవేశించి వెతుకుతున్నాడేమో అన్నట్టుగా దాని ముఖం వెలిగిపోతోంది. భగవంతుడు మన హృదయంలో ప్రవేశిస్తే మన శరీరం ఎలా ఉంటుంది? కోటి సూర్యప్రభా భాసమానంగా వెలుగుతూ ఉంటుంది. అలా సూచీముఖం వెలుగుతూ ఉంటే బ్రహ్మదేవుడు కనిపించాడు. ప్రత్యక్షమాడు. ఏమి రాక్షసి మళ్ళీ పిలిచావు అన్నాడు. ఆయన టెక్నిక్ అటువంటి. ఒక ముఖం ఉన్న మనకి తెలివితేటంటే 4 ముఖాలు ఉన్నవాడికి ఎన్ని ఉంటాయి? అందుకని ఆయన వచ్చి ఏమిటే వెర్రి ముఖమా మళ్ళీ పిలిచామంటే, అనవసరపారం అడిగానయ్యా. అంతలా శరీరం పోయింది, చిన్న శరీరం వచ్చింది, కానీ ఆకలి తీరింది కానీ ఆశ తీరలేదు అందండి. గొప్ప మాట మాట్లాడింది. మనందరికీ ఆకలి తీరుతోంది కానీ ఆశ తీరట్లేదు. మన ఇంట్లో ఉన్న సామాన్లు మనకి చాలు. భార్యాభర్త అన్యోన్యంగా ఉండడం ప్రధానం, కానీ ఐరావతమంత సోఫాలు ఉండడం ముఖ్యం కాదు. ఇక్కడ వీళ్ళు పెద్ద సోఫా ఉంటుంది, ఆవిడ చివర కూర్చుంటుంది, వీరి చివర కూర్చుంటారు. నీ దారి నీది, నా దారి నాది, మధ్యలో ఫోను దారి అంతే. ఇక్కడ ఇందులో ఎవరైనా ఇంకోళ్ళకి ఏదైనా చెప్పాలంటే మెసేజ్ పెడతారు, కర్మ కాలిపోయి. ఈ సోఫా చివర కదా. వీరు మరి ఆస్ట్రేలియాలో ఉన్నారు, వారు అరేబియాలో ఉన్నారు. అంత లీనమైపోతున్నాం మనం. ఇంకెందుకు దాంపత్యం? సోఫాల వల్ల, కుర్చీల వల్ల, 4 అంతస్తుల బిల్డింగుల వల్ల, విల్లాల వల్ల దాంపత్యాలు బాగుండవండి. పాకలో ఉన్నా సారు, చాప మీద పడుకున్నా చాలు. నా భార్య తప్ప నాకు ఒక మనిషి తెలియదు అన్న మగవాడు ఉంటే, నా భర్త తప్ప మరొక మనిషి నాకు తెలియదు అన్న ఆడదుంటే సంసారం బాగుంటుందమ్మా. ఉండడానికి కారణం 2 రొట్టె ముక్కలు తిన్నా చాలకపోతే ఒకరి చపాతీలో ఉండే పప్పే రెండో వాళ్ళు కూడా నంచుకుంటారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసేలా ఉండాలి.
అంతేగా ఈవేళ ఏమిటంటే నేను చపాతీ పెట్టాను, ఆర్డర్ నీకేం ఆర్డర్ పెట్టను? అన్నం పెట్టేవాళ్ళు లేరమ్మా, ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు ఇంట్లో. అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆర్డర్ పెడతారు. నేను పుల్కా పెట్టుకున్నా, నీకు అల్కా పెడతా. ఇక్కడ నేను పన్నీరు కూర పెట్టుకున్నా, నీకు కన్నీరు కూర ఆర్డర్ పెడతా. వీడికి పన్నీరు, దానికి కన్నీరు అని ఆర్డర్లు పెట్టడమే. సంసారాలు చేస్తున్నది ఎవరంటే హైదరాబాద్లో దంపతులు లేరండి, స్విగ్గీ జొమాటో అవే సంసారాలు చేస్తున్నాయి. పిల్లలు ఒకళ్ళు టొమాటో, ఒకళ్ళు పొటాటో. ఇలా అయిన తర్వాత ఇంకెందుకు ఉంటాయండి? మనం అన్నీ నింపేసుకున్నాం అక్కడ. అది చెప్పింది కర్కటి. నాకు ఆకలి తీరింది కానీ ఆశ తీరలేదు మహాత్మా. అప్పుడు అన్నాడు బ్రహ్మదేవుడు, 4 ముఖాలతోనూ నవ్వి వెర్రి ముఖం, ఆ శరీరంలో ఏముంది? నువ్వు రాక్షస శరీరంతో ఉన్నావు ఒకటే, ఏనుగులా ఉన్నావు ఒకటే, చిన్న కుర్రాళ్ళలా ఉన్నావు ఒకటే, సూదిలా ఉన్నావు ఒకటే. శరీరంలో ఏం లేదు, ఉన్నదంతా మన మనస్సులో ఉంది. ఆ మనస్సు బాగు చేసే వాళ్ళకొని శరీరానికి మేకప్ చేస్తామేమిటి ఎంతసేపు? ఇక్కడ ఏ శరీరం మారినా నీ బుద్ధి మారలేదు కదా. అందుకని ఇప్పుడు ఏం చేయమంటావంటే, మీరే చెప్పండి ఏం చేయాలో అంటే, ఏమీ లేదు, నీ శరీరంతోనే నువ్వు ఉండి ఆ జపం చేయమన్నాడు ఆయన. రాక్షస శరీరంతోనే ఉండు. మరి నాకేదో తిండి పెద్దగా కావాలి కదా అంటే, వస్తుంది తప్పకుండా. అది బ్రహ్మదేవుడు సంకల్పం. వస్తుంది, నీకు కావలసిన తిండి నీ దగ్గరకు వస్తుంది. అందరినీ మూకుమ్మడిగా జనాన్ని చంపడం తప్పు, కానీ చంపవలసిన వాళ్ళని చంపడం తప్పు కాదు అని వేదం కూడా చెప్పిందండి స్పష్టంగా, ఖచ్చితంగా. హిందూ మతం అంటే అంతే, అహింసా సిద్ధాంతం కుదరదు ఇక్కడ. వేయవలసిన వాడిని వేసేయాలి, ఎవడో ఒకడు వేసేయాలి, చట్ట ప్రకారమే వేసేయాలి. చంపవలసిన వాళ్ళని చంపడం తప్పు కాదు కదా. నీకు కావలసిన ఆహారం నీ దగ్గరికి వస్తుంది, నేను వరం ఇస్తున్నా, వెళ్ళమని ఆ వరం ఇచ్చాడు.